ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం అవుతుంది. ఈ ఏడాది కాలంలో మీరు ఏం చేశారయ్యా అని ఎవరైనా అడిగితే మాది సుపరిపాలన 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 ఈ మాట మనం వింటూ వస్తున్నాం. ఇది సుపరిపాలన కాదు, శుద్ధ దండగ పాలన. ఇది సుపరిపాలన కాదు, సూపర్ 6కి ఎగనామం పెట్టిన పాలన. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళందరికీ కులం మతం పార్టీ చూడకుండా అన్ని సంక్షేమ పథకాలు తాను ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరం నుంచే 5 సంవత్సరాలు ఏ విధంగా ప్రతి ఇంటికి కూడా అందజేశారో మనం కళ్ళారా చూసాం. అంతకు మించి ఇస్తానన్న చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఈ ఏడాది పాలనలో ఒక్కడంటే ఒక్కటైనా ఇవ్వటానికి ముందుకొచ్చారని నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు సుపరిపాలన అంటే ఏంటి? 1,60,000 కోట్లు అప్పు చేయటం సుపరిపాలన. ఫస్ట్ ఏడాదే 81,000 కోట్లు ప్రజలకి ఎగనామం పెట్టడం సుపరిపాలన. చెప్పిన సూపర్ 6లో ఒక్కటి కూడా అమలు చేయకపోవటం సుపరిపాలన. ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళ మీద దేశంలో ఎక్కడా జరుగునటువంటి విధంగా అత్యాచారాలు, వాళ్ళని హత్య చేయటం, ముక్కలు ముక్కలు చేయటం, పొదల్లో వేసేయటం, పూడ్చిపెట్టడం, దీన్నే సుపరిపాలన అంటారా? 17 మెడికల్ కాలేజీల్ని అమ్మకానికి పెట్టడం సుపరిపాలన అంటారా? లేదా రాష్ట్రం మొత్తం డ్రగ్స్ గంజాయి డోర్ డెలివరీ చేయటాన్ని సుపరిపాలన అంటారా? లేదా సందు సందుకి గొంతు గొంతుకి మందుబాబులను తయారు చేయటాన్ని సుపరిపాలన అంటారా? లేదా విద్యుత్ ఛార్జీలని పెంచేయటం, నిత్యావసర వస్తువుల ధరలు పెంచేయటం, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేయటాన్ని సుపరిపాలన అంటారా? దేన్ని సుపరిపాలన అంటారో వాళ్ళు ఒక్కసారి చెప్పాలి. అసలు CBNలోనే అన్నీ ఉన్నాయి. C అంటే చీటింగ్, B అంటే బాధుడే బాధుడు, N అంటే నేరాలు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన మొదటి ఏడాదే ప్రజలకు ఇవ్వాల్సిన ఆయన ప్రామిస్ చేసినవి ఏవీ చేయకుండా 81,000 కోట్లని ఎగ్గొట్టి చీటింగ్ చేశాడు. ఆయన ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరంలోనే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాడు, విద్యుత్ ఛార్జీలు పెంచాడు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి బాధుడే బాధుడని ప్రజల్ని బాధ వదిలాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరంలోనే IAS ఆఫీసర్లని లేదు, IPS ఆఫీసర్లని లేదు, వైఎస్ఆర్సీపీ నాయకులని లేదు, ఎవరి మీద పడితే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి కనీసం తప్పు చేశారా లేదా అనే వెరిఫికేషన్ కూడా లేకుండా రిమాండ్లకు పంపిన తర్వాత కూడా కేసుల మీద కేసులు పెడుతూ ఒక తప్పుడు రాజకీయానికి ఎలా తెరలేపి నేరాలు చేస్తున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. సో ఈరోజు ఒక తప్పుడు రాజకీయానికి విత్తనం పెట్టాడు. ఇది ఎక్కడ పోయి ముగుస్తుందో ఎవరికి